హాయ్ గాయ్స్, ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ అయితే మనమైతే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ 2 స్పూన్స్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుందాం. దీంట్లోనే టర్మరిక్ పౌడర్, దీంట్లోనే 2 స్పూన్స్ ఆయిల్, దీనైతే మనమైతే మిక్స్ చేసుకుందాం దీన్ని. చికెన్కి అయితే మనమైతే మ్యాగ్నేట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దీనైతే ఇప్పుడు 1 అవర్ అయితే పక్కన అయితే పెట్టేద్దాం. మీకు టైం లేకపోతే 15 మినిట్స్ మ్యాగ్నేట్ చేయొచ్చు. మనమైతే ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనమైతే దీంట్లో గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై కానికైతే మనమైతే క్యాప్ పెట్టుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. స్టవ్ అయితే మీడియం పెట్టుకున్నాం. మనం ఇప్పుడు మీడియం పెట్టుకొని ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయిపోయినాయి అనమాట. దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడైతే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే ట్యాప్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే దీంట్లోనైతే పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుందాం. ఈ ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే క్యాప్ అయితే పెట్టుకున్నాం మళ్ళీ ఒక 2 మినిట్స్. ఇప్పుడైతే క్యాప్ తీసేసి అయితే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. నేనైతే ఒక మ్యాగ్నేట్ చేసి ఒక 15 మినిట్స్ అయితే అయిందనమాట. నాకు టైం లేకుండే, అందుకని చికెన్ అయితే వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకొని చికెన్ అయితే బాయిల్ చేసుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అయిపోయినాయి అనమాట. నేనైతే కొన్ని వాటర్ పోస్తున్నా. వాటర్ పోసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ వాటర్ అన్నీ డ్రై అయిపోవాలన్నమాట. అప్పుడు మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ అయితే చూద్దాం. నేనైతే మధ్యలో కలుపుకున్నాను అనమాట. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయితే కావాలి. ఇప్పుడైతే మనమైతే లాస్ట్లో అయితే పుదీనా ఇంకా కొత్తిమీర అయితే వేసుకుందాం. అయితే మనమైతే మసాలా అయితే వేసేసుకుందాం. సో మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మనం అయితే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.